ప్రారంభించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు। ఆయన గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్తే ప్రజలు మర్చిపోయారు, మనం కానీ ఆయన మర్చిపోవడం మంచిది। మా ముఖ్యమంత్రి గారు చేస్తుండే అభివృద్ధి కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతోంది। ఈరోజు ఈ 3 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 72 క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది। గత పోయిన నెలలో మిగతా క్యాంటీన్లు ఏర్పాటైనవి। ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏమంటే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి గారిని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం వచ్చి ఇక్కడ మాతాశ్రీ హాస్పిటల్ గారు ఉండే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది। ఈరోజు దాదాపు 350 భోజనాలని మా పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డబ్బులు కట్టేశాం। ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆదోని ప్రజలకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా